అందరికీ నమస్కారం. ప్రతి శనివారము మనము జూమ్ మీటింగ్ తెలుగులో కావాలని చెప్పి తీసుకోవడం జరుగుతుంది. ఈ మీటింగ్‌కు వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరియు ఈ మీటింగ్‌కు సపోర్ట్ చేస్తున్నటువంటి గురువులు శ్రీనివాస్ రెడ్డి సార్, అదేవిధంగా వైద్యనాథ్ సార్‌కు నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి, నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ బిజినెస్ లోపల సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా నాలెడ్జ్ కావాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఈ బిజినెస్ లోపల ఎక్కువ మంది అంటే 95% వచ్చి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటారు. కారణం ఏంటంటే నేర్చుకోరు. అంటే ఎందుకంటే 10థ్ క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ తర్వాత ఒకవేళ పీజీ చేసినాక కూడా మళ్ళీ మళ్ళీ నేర్చుకోవాలన్నా మేము ఇందులో కూడా నేర్చుకోవాలన్నా అని చెప్పి ఒక మనసు లోపల ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. ఇంక నేను చదవను, నేను నేర్చుకోను అని చెప్పి. కానీ ఇక్కడ నేర్చుకోమన్నది జీవితానికి అవసరం ఏదైతే ఉందో దాన్ని నేర్చుకోవాలి. ఈ సిస్టమ్ లోపల కొత్త బిజినెస్ కాబట్టి ఏదైనా మనకు తెలియని విషయాలే ఉంటాయి. కాబట్టి దీన్ని ఎంత నేర్చుకుంటే అంత ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మనం మన తెలుగు లోపల మీటింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే నేను ఈరోజు మంచి బ్రహ్మాండమైనటువంటి టాపిక్ తీసుకున్నాను. ఆ టాపిక్ వీలైతే మీరు ఎవరన్నా ఈ రోజు నిజంగా చెప్పాలంటే మీటింగ్కి ఎవరన్నా కూడా రాలేదంటే మిస్ అయినట్టే. ఒక్కోసారి అదృష్టం అంట వెనక డోర్ నుంచి వస్తుందంట. అదృష్టం ఎప్పుడు ముందు నుంచి రాదు, వెనక డోర్ నుంచి వస్తుంది. దాన్ని గ్రహించి పట్టుకుంటే సక్సెస్ అవుతారు. ఒకవేళ గ్రహించి పట్టుకోలేదనుకోండి ఫెయిల్ అవుతారు. అంటే మంచి మంచి అవకాశాలు ఒక్కోసారి జూమ్ మీటింగ్ లో దొరుకుతుంటాయి వినడానికి. ఎందుకంటే ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని వినొచ్చు. దీనికి జూమ్ మీటింగ్ పైసలు ఖర్చుగా. ఇప్పుడు నేను చెప్తున్నందుకు మీరు నాకు డబ్బులు ఇవ్వరు, మీరు వింటున్నందుకు నేను డబ్బులు ఇవ్వను. ఇది ఎవరింట్లో వాళ్ళు కూర్చొని వినొచ్చు. అయితే ఈ రోజు చాలా బాగుంటుంది. నేను పీపీటీ ద్వారా ఈ రోజు నేను దాన్ని షేర్ చేస్తూ మీకు నేను వివరిస్తా. చాలా మటుకు వీలైతే మీరు ఒక నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇది నేను ఒక 4 సంవత్సరాల నుంచి ఆ, నేర్చుకుంటూ తీసుకుంటున్నటువంటి మీటింగ్. ఓకే, నాది అందరికి కనిపిస్తుందా? ఓకే, ఇది కూడా జూమ్ మీటింగ్ కూడా తీసుకోవడం కూడా నేర్చుకోవడమే. చూడండి, ఈ యొక్క ఆర్సిఎం మిషన్ లోనికి స్వాగతం సుస్వాగతం. ఫస్ట్ నా యొక్క పరిచయం ఇక్కడ. ఏదైనా కూడా పరిచయం కంపల్సరీ. అంటే కొత్త వాళ్ళు రావచ్చు, అదేవిధంగా పాత వాళ్ళు ఉండొచ్చు. పరిచయం చేసుకోవడం అలవాటు అయిందనుకోండి బిజినెస్ లా ఖచ్చితంగా పరిచయం చాలా ఇంపార్టెంట్. నా యొక్క పరిచయం కళ్యాణ్ రాజేందర్ గౌడ్. నేను రెగ్యులర్ గా చేసేటువంటి వర్క్ రియల్ ఎస్టేట్. ఆర్సిఎం లోపల 2020 సెప్టెంబర్ 13 రోజు సిస్టంలోకి రావడం జరిగింది. గ్రేట్ గురువులు ముప్ప శ్రీనివాస్ గారు అని సిస్టంలో తీసుకొచ్చారు. నేను ఇప్పుడు ఈ సిస్టమ్ లోపల పార్ట్ టైం అంటే మినిమం 4 గంటలు పనిచేస్తున్నా, రోజు చేస్తున్నా. తర్వాత నా యొక్క పిన్ లెవెల్ వచ్చేసి ఫౌండర్ స్టార్ ప్లాటినం రాయల్టీ. ఇప్పటిదాకా రఘు చెప్పినట్టు రాయల్టీ పిన్. నెక్స్ట్ కంటిన్యూస్ పర్చేస్ అంటే నేను రెగ్యులర్ గా ప్రతి నెల 5,000 పీవీ వచ్చే విధంగా పర్చేస్ చేస్తా. ఇది నేను గత 3.5 సంవత్సరాల నుంచి నేను ఎవ్రీ మంత్ 5,000 పీవీ వచ్చే విధంగా కొంటున్నా. నేను ఉండేది బడంపేట్, కానీ మాది మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ గ్రామం. ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఉంటున్నా. చూడండి, ఎందుకోసం అంటే ఈ పరిచయం చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పడం చాలా మంది చెప్పుకోరు. అయితే ఇక్కడ నేను కంటిన్యూగా పర్చేస్ డైమండ్ క్లబ్ చేస్తున్నా. నాకు ఇగో డైమండ్ క్లబ్ లోపల సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. డైమండ్ క్లబ్ పిన్ ఇచ్చారు, అదేవిధంగా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆర్సిఎం లో సక్సెస్ కావాలి, నాకు డబ్బులు కావాలి, పేరు కావాలని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా డైమండ్ క్లబ్ చేయాలి. నేను డైమండ్ క్లబ్ చేయను అంటే ముందుకు వెళ్ళలేరండి. మొదటి మెట్టు డైమండ్ క్లబ్. ఎవరైతే ఆర్సిఎం నుంచి బాగా డబ్బులు తీసుకోవాలనుకుంటారో
వాళ్ళు ఖచ్చితంగా డైమండ్ క్లబ్ చేయాలి. నేను బాగా డబ్బులు తీసుకోవాలనుకుంటున్నా కాబట్టి ఈ డైమండ్ క్లబ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కంపెనీ ఒక మంచి ఉద్దేశంతో పనిచేస్తుంది. నవభారత నిర్మాణం జరగాలి, భారతదేశం కొత్త భారతదేశం తయారు కావాలనే సంకల్పంతో పనిచేస్తుంది. మూడు ముఖ్యమైన ఉద్దేశాలండి ఇవి. ఒకటి హెల్త్ కేర్, రెండు సెల్ఫ్ రిలయన్స్, నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఈ మూడు ఉద్దేశాల పైన కంపెనీ పనిచేస్తుంది. మనం కూడా మరి ఈ మూడు ఉద్దేశాలు మంచివా కావా, అంటే హెల్త్ కేర్ అనేది మంచిదా కాదా, అదేవిధంగా ఆర్థికంగా బాగుండడం మంచిదా కాదా, అదేవిధంగా మహిళలే ప్రతి దాంట్లో కూడా మహిళ లేని ఇల్లు ఉండదు, మరి మహిళలు కూడా అన్ని విషయాల్లో బాగా ముందంజలో ఉంటే మన దేశం బాగుంటుందండి, ప్రపంచం లోపల అగ్రగామిగా వెలుగొందడానికి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇటువంటి ముఖ్యమైనటువంటి మూడు ఉద్దేశాల పైన పనిచేస్తుంది కంపెనీ, కాబట్టి నాకు నచ్చి నేను కూడా సిస్టంలోకి రావడం జరిగింది. మరి గుడ్ హెల్త్ గుడ్ లైఫ్ కావాలి అంటే కంపల్సరీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలండి. రోజు ఖచ్చితంగా యోగా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మంచి పోషకాలు ఉన్నటువంటి ఫుడ్ను తినాలి. అదేవిధంగా భూమి యొక్క ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ హెల్త్ గురించి అవేర్నెస్ ఇవ్వాలి. ఈ విధంగా చేయడం వల్ల మరి కంపెనీ ఈ వీటి మీద పనిచేస్తుంది. అందుకే ఇక్కడ హెల్త్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన యొక్క ప్రతి ప్రోడక్ట్ కూడా ఆరోగ్యాన్ని సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ నిజాయితీగా ఇష్టంతో పనిచేస్తే మాత్రం ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్ దొరుకుతుందండి. ఆర్థికంగా బాగుపడతారు, ఎంతో మంది బాగుపడతారు. అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి మరి మన దగ్గర ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, ఈ ఆయిల్ హెల్త్ గార్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ ఇది 100% హెల్త్ గా 100% తౌడుతో తయారు చేసిందండి ఇది. ఈ ఆయిల్ వాడడం వల్ల గుండె బాగుంటుంది, శరీరం లోపల కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అని పోతుంది, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆయిల్ ఉంది మన దగ్గర. తర్వాత నెక్స్ట్ న్యూట్రిచార్జ్ అనే ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్లకు, అదేవిధంగా ముసలి వాళ్లకు చాలా ఇంపార్టెంట్. మోకాల నొప్పులు కావచ్చు, విటమిన్స్ కావచ్చు, లివర్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా షుగర్ కు కావచ్చు, లావు ఉన్నోళ్ళు బక్కగా కావడం, బక్కగా ఉన్నోళ్ళు లావు కావడం, ఈ విధంగా ప్రతి వాటిపైన మన దగ్గర దాదాపు 22 రకాల న్యూట్రిషన్స్ ఉన్నాయి. చాలా వరల్డ్ క్లాస్ న్యూట్రిషన్ అండి. తర్వాత గామా ఒరిజినల్ అని చెప్పి ఇది శరీరాన్ని గిట్ట మనం పొద్దున గిట్ట రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తినక ముందు గిట్ట మనం యూజ్ చేసాం అనుకోండి, ఇది ఏం లేదండి, తౌడుతో తయారైంది. తౌడులోని ఒరిజినల్ అనే సప్లిమెంట్ దాని ద్వారా ఫిల్టర్ చేయడం వల్ల అది తీసుకొని ఇలా గొట్టెల నింపి ఉంటుంది. 60 క్యాప్సూల్స్ ఉంటాయి. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటే దాదాపు బాడీ శరీరం లోపలికి వెళ్ళి ఒక డాక్టర్ లెక్క పనిచేస్తుంది. చెడును తీసేస్తుంది, మంచిని పెంచుతుంది. ఎన్నో రకాల రోగాలు దీంతో నయం కావడం జరుగుతుంది, లేకుంటే రావు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్ ఉంది. అదేవిధంగా గుడ్ డాట్ ఇది వెజిటేరియన్ మీట్ అంటారండి. ఇప్పుడు మనం అంటే ఏదైతే మన మేకలు ఆకులు అవి తింటే ఎట్లయితే మాంసం తయారవుతుందో అదే ప్రాసెస్ లో వెజిటేరియన్ తోటి ఈ వంటకాలను తయారు చేయడం జరిగింది. వీటి ఈ రా ఫుడ్స్ ఇవి వాడడం వల్ల మనము అంటే మన దేశం లోపల కావచ్చు జీవహింస దాదాపు తగ్గించవచ్చు. అటువంటి బ్రహ్మాండమైనటువంటి గుడ్ డాట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇంకా ఫుడ్ అండ్ నాన్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర. అన్ని కూడా తినేటువంటి పదార్థాలు, అదేవిధంగా ఇంట్లో వాడే సరుకులు కూడా చాలా ఉన్నాయి. కాస్మెటిక్స్ కావచ్చు, అదేవిధంగా ఇంట్లో వాడేటువంటి బండలు తూడ్చేటువంటి లిక్విడ్ కావచ్చు, బాసన్ తోమేది కావచ్చు, ఇట్లా దాదాపు ఎన్నో రకాల ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. రోజు కొత్త కొత్త పెరుగుతూ ఉన్నాయి. హరిత సంజీవని అని చెప్పి ఇప్పుడు మనం మన ఆరోగ్యం గురించి చెప్పుకున్నాం. భూమి యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి హరిత సంజీవిని అనే ఎరువులు కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ ఎరువులు వాడడం వల్ల 30 to 40 అధిక దిగుబడి వస్తుంది. అదేవిధంగా భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. ఇది మంచి అవకాశం లేడీస్ కు. ఎవరైనా చూడండి, ప్రతి ఇంట్లో లేడీస్ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా లేడీస్ చేసేటువంటి ఈ అభియాన్ లోపల ప్రతి ఒక్కరిని చేర్చే విధంగా ప్రయత్నం చేయాలి. మంచి అవకాశం. లేడీస్ సంబంధించినటువంటి కీసోల్ ప్రొడక్ట్స్ అండి ఇవి. ఇవి కాస్మెటిక్స్ చాలా మటుకు బయట మనకు తెలియకుండా కెమికల్ ఉన్నటువంటి కాస్మెటిక్స్ వాడుతుంటాము. లేడీస్ సంబంధించినటువంటి ఇన్నర్ వేర్ దగ్గర నుంచి చాలా రకాల ప్రొడక్ట్స్ మనకు కీసోల్లో ఉన్నాయి. అదేవిధంగా పెయింట్ అండ్ ఇంటికి వేయవలసినటువంటి పెయింట్ తులసి పెయింట్ అని ఉంది. బయట ఏసియన్ పెయింట్ కంటే కూడా బాగా ఉంటుంది. మంచి క్వాలిటీ, రేట్ తక్కువ.
అదేవిధంగా బట్టలు, ఇప్పుడు నేను వేసుకున్నటువంటి బట్టలు ఆర్సెంలో తీసుకునే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల బట్టలు మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఫుట్వేర్ కిడ్స్ కానీ, లేడీస్ కానీ, అదేవిధంగా జెంట్స్కి సంబంధించినటువంటి చెప్పులు కానీ, షూస్ కానీ ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా స్టేషనరీ నోట్బుక్స్ ఉన్నాయి, పెన్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్ని రకాల ప్రొడక్ట్స్ ఆర్సెంలో దొరుకుతాయి. మరి ఈ యొక్క ట్రెడిషనల్ సిస్టము, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్, మరి మన ఆర్సెం చేస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్, మరి రెండింటికి ఉన్నటువంటి తేడాను మన రాఘవేంద్రాచారి చాలా బ్రహ్మాండంగా చెప్పిండు. మరి ఒక్కసారి ఈ పిక్చర్ చూసి మీరు ఒక్కసారి ఆలోచించండి. షార్ట్ గా మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మొదటి పిక్చర్ చూడండి. ఆర్డినరీ మోడల్ అంటే ట్రెడిషనల్ మోడల్ ఎట్లా ఉంటుందంటే, ఒక 100 కోట్ల వ్యాపారం జరిగింది అనుకోండి. 100 కోట్ల వ్యాపారం జరిగితే ఈ ప్రొడక్ట్ తయారు చేసేటువంటి కంపెనీకి 60 కోట్లు అవుతాయండి. మిగిలిన 40 కోట్లు ఉంటాయి కదా, 40 కోట్లు అనేది ఈ కింద వీళ్ళు పంచుకుంటారండి. ఎవరు? క్లియరింగ్ అండ్ ఫార్వర్డింగ్ ఏజెంట్, అదేవిధంగా రీజనల్ స్టాకిస్ట్, అదేవిధంగా సబ్ స్టాకిస్ట్, అదేవిధంగా హోల్సేల్ డీలర్, అదేవిధంగా రిటైలర్, ఈ విధంగా అడ్వర్టైజ్మెంట్, మార్కెటింగ్, ఇవన్నీ కలిపి వీళ్ళందరూ కలిపి ఒక 40 కోట్లు వీళ్ళకి వెళ్తుందండి. ఇక్కడ మన ద్వారా డబ్బులు పోతాయి. 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది కస్టమర్ల ద్వారా. కానీ కంపెనీకి 60 కోట్లు, ఈ మధ్యవర్తులకు 40 కోట్లు అండి. ఇది బయట జరిగేటువంటి ఆర్డినరీ వ్యాపారం. ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏం లేదండి. ఇక్కడ మన ఆర్సెం చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్. ఇక్కడ కూడా 100 కోట్ల వ్యాపారం జరిగింది అనుకోండి, 60 కోట్లు అనేది కంపెనీకి వెళ్తుంది. మొదటి పిక్చర్లో కూడా 60 కోట్లు వెళ్తుంది, రెండో పిక్చర్లో కూడా 60 కోట్లు వెళ్తుంది. ఇక్కడ 40 కోట్లు అనేది ఏదైతే ఉందో, ఈ 40 కోట్లు మనకే ఇస్తుంది. మధ్యన ఎవరికి లేకుండా కస్టమర్కే పంచుతుంది. చూడండి, 100 కోట్ల వ్యాపారం జరిగితే 40 కోట్లు మధ్యవర్తులకు పంచుతుంది. ఇక్కడనే 100 కోట్ల వ్యాపారం జరిగితే మనకే పంచుతుంది. ఇంతేనండి డిఫరెన్స్. అక్కడ 40 కోట్లు వేరే వాళ్ళకి పోయినాయి, ఇక్కడ 40 కోట్లు మనకి వస్తాయి. దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అని చెప్తారండి. డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ మన ఆర్సెల్ చేస్తున్న డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఈ సిస్టంలోకి రావడానికి ఆల్రెడీ రాఘవేంద్ర చెప్పిండు, ఫ్రీ ట్రైనింగే. ఇందులోకి వచ్చిన తర్వాత కొనడం వల్ల వస్తువులు కొంటే చూడండి, దాదాపు ఇక్కడ 100% వస్తువులు ఆడితే ఆరోగ్య రక్షణ ఉంటుంది. అదేవిధంగా 10 నుంచి 20% డిస్కౌంట్ దొరుకుతుందండి ఎంఆర్పి మీద. అదేవిధంగా కంటిన్యూగా రెగ్యులర్ గా ప్రతి నెల కొంటూ ఉంటే సంవత్సరంలో 2 సార్లు ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారండి, 12 నుంచి 16% వరకు. అదేవిధంగా పర్చేస్ బోనస్ క్లబ్ అని ఉంది, చాలా మంది ఇందులో డబ్బులు కూడా తీసుకుంటారు. పర్చేస్ వాల్యూమ్ పైన 2 నుంచి 22%. అదేవిధంగా గవర్నమెంట్ ట్యాక్స్ కట్టి అసలైన బిల్ ఇస్తారండి. అదేవిధంగా వస్తువులు నచ్చకుంటే 30 రోజులు రిటర్న్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. పెట్టుబడి లేకుండా సొంతంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కంపెనీ యొక్క టర్న్ ఓవర్ నుంచి కూడా మనకు డబ్బులు ఇస్తారు. ఇది మార్కెటింగ్ ప్లాన్ లో చెప్పారు. మరి దీంట్లోకి రావడం, బయట కొంటున్నాం, అదే కొనడం, ఆర్సెన్లో కొనడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఇటువంటి అభియాన్ లోపల ఎంతో మంది సేవకులుగా పనిచేస్తున్నారండి. మనం కూడా అందులో పనిచేయాలి. నెక్స్ట్ మరి డబ్బులు ఎట్లా వస్తాయంటే, మన దగ్గర మంచి అవకాశం. మరి ఆర్సీఎం అనేది డబ్బులు సంపాదించడానికి మంచి అవకాశం. మరి ఇందులో కూడా డబ్బులు సంపాదించాలంటే ఇన్వెస్ట్మెంట్ ఏముండదండి, రిస్క్ కూడా లేదు. తర్వాత ఇండిపెండెంట్ వర్క్, మన సొంత బాస్ లేకుండా పనిచేసేటువంటి ఉంది. అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్ అంటే అంటే మిగతా నెక్స్ట్ తరాల కోసం మనము డబ్బులు సంపాదించేటువంటి అవకాశం మనకి ఇక్కడ ఈ సిస్టమ్ లో ఉంది. తర్వాత ఈ యొక్క ఆర్సీఎం లోపల మనం ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ కొనడానికి దాదాపు 400 పైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 10,000 పైన డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయి. మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనకు ఫ్యామిలీకి ఉపయోగపడే వస్తువులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ సిస్టమ్ తోటి పనిచేస్తే మన యొక్క ఎన్నో గొప్ప గొప్ప సాధించవచ్చండి. మరి ఈ ఆర్సెన్ లోపల ఆన్లైన్ డెలివరీ, హోమ్ డెలివరీ సిస్టమ్ కూడా ఉందండి. దాదాపు 900 పైన షాపులు హోమ్ డెలివరీ చేస్తున్నాయి మన దేశం మొత్తం మీద. 750 పైన పట్టణాలలో హోమ్ డెలివరీ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 4,50,000 హోమ్ డెలివరీ చేసిందండి. రేటింగ్ కూడా 4.80 అండి. అంటే దాదాపు మంచిగా ఈ యొక్క హోమ్ డెలివరీ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఇంటికి వస్తువులు తెచ్చుకోవచ్చు, షాప్లలో కొనొచ్చు, ఈ విధంగా కొనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ట్రస్ట్ ఆఫ్ సుపీరియర్ క్వాలిటీ అండి. మన దగ్గర ఉన్నటువంటి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ అంటే ఒకసారి నమ్మి తీసుకోవాలి. హెల్త్ బాగుండాలంటే తీసుకోవాలి. బయట తీసుకుంటామండి, అసలు బయటికి వెళ్ళిన తర్వాత ప్రొడక్ట్ అడుగుతాం, ఏది ఇస్తా తెచ్చుకుంటాం, ఎప్పుడు కూడా క్వశ్చన్ అయ్యాం. కానీ మన దగ్గరకు వచ్చే వారికి ఇది బాగుందా అది బాగుందా అంటే నమ్మండి, పూర్తిగా నమ్మండి, వస్తువులపైన నమ్మకాన్ని పెంచుకోండి. ఇక్కడ సక్సెస్ కావాలంటే ఖచ్చితంగా వీటిపైన అవగాహన, నాలెడ్జ్ పెంచుకోవాలండి. ప్రొడక్ట్స్ పైన నాలెడ్జ్ పెంచుకోవాలి. అదే విధంగా
మనకి నాలెడ్జ్ రావాలంటే 100% ప్రోడక్ట్ వాడాలండి. ఈ రెండు చేస్తే మనకు ప్రోడక్ట్ మీద మంచి అవగాహన వస్తుంది. నెక్స్ట్ మరి ప్రతి పర్సన్ అండి, ప్రతి ఒక్కరికి జీవితంలో వేరు వేరు లక్ష్యాలు ఉంటాయి. అదే విధంగా కోరికలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుందండి. ఒకరి పెద్ద కారు తీసుకోవాలని ఉంటుంది, మంచి బిల్డింగ్ కట్టుకోవాలని ఉంటుంది, ఒకరికి నల్ల కారు తీసుకోవాలని ఉంటుంది, ఒకరికి ఎర్ర కారు తీసుకోవాలని ఉంటుంది, ఒకరికి విదేశాలు తిరగాలని ఉంటుంది, ఒకరి పిల్లలు బాగా చదివించాలని ఉంటుంది, ఒకరి నాకు ఎందుకండి ఇవన్నీ, ఏ ఎవరు పెట్టుకుంటారు, ఎవరు చేస్తారు, నాకు అవసరం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ కోరికలు ఉంటాయండి మనుషులకు. మరి అన్ని కోరికలు కూడా ఆర్స్యం నుంచి నెరవేర్చుకోవచ్చు, ఆర్స్యమును నమ్మితే. ఆర్స్యం నమ్మకుంటే కాదండి, ఆర్స్యం నమ్మితే నెరవేర్చుకోవచ్చు, ఆర్స్యం చెప్పిన విధంగా పనిచేస్తే. మరి ఇక్కడ చూడండి, జనరల్ గా ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఒకసారి చూడండి, ఇది ఏనుగు. మావాటి వాడు ఏం చేస్తాడంటే, చిన్న ఉన్నప్పుడు ఏనుగుని తీసుకొస్తాడు, తీసుకొచ్చి దాన్ని 4 కాళ్ళు కట్టేస్తాడండి, అది ఎటు పోకుండా. కట్టేసి ఏం చేస్తాడంటే, దానికి అది పోరాటం చేస్తుంది. ఆ యొక్క తాళం తెంపుకుందామని చెప్పి తెంపని తెగనటువంటి తాళ్ళతోటి కట్టేస్తాడు. అది చేసి చేసి ప్రయత్నం చేసి చేసి నీరసించినప్పుడు దానికి ఫుడ్ పెడతాడు. తర్వాత మళ్ళీ దాన్ని యథావిధంగా తింటుంది. యాక్టివ్ కాగానే మళ్ళా తెంపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది తెంపుకున్నంత సేపు అతను ఫుడ్ పెట్టాడు, మళ్ళా నిరసించినాక ఫుడ్ పెడతాడు. ఈ విధంగా పెడుతూ చేస్తూ 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 ఉంటే కొన్ని రోజులల్లా దాని లోపల ఫిక్స్ అవుతుందండి, ఇక నేను తప్పించుకోలేను, నాతోటి కాదు అని చెప్పి ఫిక్స్ అవుతుందండి. పెద్దగా అయిపోతుంది. అయినా చిన్న తాడును కట్టినా కూడా అది తప్పించుకోకుండా కాలు కదపకుండా ఉంటుంది. అంటే దాని ప్రోగ్రామింగ్ ఏం జరుగుతుందంటే, నాతోటి కాదు, నేను చేయలేను అని చెప్పి ఫిక్స్ అయిపోతుందండి. అలా మన ఆర్సీఎంలో కూడా ఏం చేస్తారంటే, చాలా మంది సిస్టంలకు వస్తారు, ఒక నలుగురు ఎదురు చెప్తారు, రిజెక్షన్స్ రాగానే నాతోటి కాదుగా, నేను చేయలేను అని చెప్పి అప్లైన్ ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రయత్నం అనేది, నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనకు సక్సెస్ వస్తుంది. ప్రయత్నం లేకుండా సక్సెస్ రాదండి. మరి ఆలోచన మారితే జీవితం మారుతుంది. ఆలోచన మారకుంటే మాత్రం పాత ఆలోచనతోటి పాత రిజల్ట్స్ వస్తాయి, కొత్త ఆలోచనతోటి కొత్త రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి నిరంతరం ఆలోచిస్తూ ఉండాలండి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. మరి ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవడానికి 3 విషయాలు అవసరం అండి. బాగా వినండి, ఈరోజు టాపిక్ ఇదే. ఏదైనా లక్ష్యాన్ని, ఏదైనా గోల్ సాధించాలంటే 3 విషయాలు అవసరం. అవి ఏంటివంటే, మొదటిది డెస్టినేషన్, రెండవది వచ్చేసి వెహికల్, మూడవది వచ్చేసి స్పీడ్. బాగా చూడండి, మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకుంటున్నాం. సపోజు హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్ల దూరాలు వెళ్ళాలి అంటే, డెస్టినేషన్ అంటే మనం లాస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది మాత్రం మనం అనుకుంటేనే వెళ్తామండి. ఆ డెస్టినేషన్ అంటే ఎక్కడికైతే చేరుకోవాలో మరి ఎలా వెళ్తామంటే, వెహికల్ సెలెక్ట్ చేసుకుంటాము. మరి టైముని బట్టి స్పీడ్ ఉన్నటువంటి వెహికల్ అంటే బస్సులో పోదామా, కార్లో పోదామా, బండి మీద పోదామా, నడుచుకుంటూ పోదామా, ఎడ్ల బండి మీద పోదామా, అంటే ఆ డెస్టినేషన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. స్పీడ్ కూడా చాలా అవసరము. అట్లనే ఆర్సీఎంలో కూడా డెస్టినేషన్ ఉండాలండి. అంటే ఇక్కడ ఖచ్చితంగా గమ్యం అనేది ఉండాలి. అంటే మన యొక్క గోల్స్, డ్రీమ్స్, అంటే ఆర్సీఎం లోపల ఏమీ కావాలి, ఎటువంటి పిన్ను కావాలి, నెలకు ఎంత సంపాదించాలి, ఎటువంటి పేరు కావాలి అనేది మనం డిసైడ్, మన బ్రెయిన్ లో డిసైడ్ చేసుకుంటేనే మనకి ఇక్కడ కోరికలు తీరడానికి ఒక ఖచ్చితంగా డిసైడ్ అనేది అవసరం అండి. గోల్స్ డిసైడ్ చేసుకోవాలి. తర్వాత దానికి వెహికల్, మరి ఆ గోల్స్ నెరవేర్చుకోవాలంటే వెహికల్ మనకు ఒక ఏంటిదంటే, మన ఆర్సీఎం సిస్టమ్ ఉంది. ఇవైతే కోరికలు నెరవేర్చుకోనికే సిస్టమ్, వెహికల్ అనేది ఇక్కడ మనకు ఆర్సీఎం సిస్టమ్. మరి స్పీడ్ తీసుకుంటే ఏం లేదండి, స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీ. అంటే ఈ స్పీడ్ మన స్కిల్స్ బట్టి మన డెవలప్మెంట్ ఉంటుంది. పైన వెహికల్ ఎక్కడైనా వెళ్ళాలంటే స్పీడ్ ను బట్టి, స్పీడ్ ని బట్టి వెహికల్ వెళ్తుంది, మనం డెస్టినేషన్ చేరుకుంటాము. ఇక్కడ కూడా గోల్స్ చేరుకోవాలంటే మనం స్కిల్స్, మన దగ్గర నైపుణ్యాలు ఉండాలండి. అదే విధంగా లీడర్షిప్ క్వాలిటీ ఉండాలి. మనం లీడర్ ఎప్పుడైతే అనుకుంటామో, మన టీం కూడా లీడర్షిప్ మనల్ని చూసి నేర్చుకుంటది. మరి మనం మీటింగ్ రావాలన్నా చాలా మంది రారు. అదేవిధంగా డబ్బులు కావాలి, తను మీటింగ్ రాడు, తన టీం సభ్యులకు చెప్పడు. మరి ఇట్లా ఉంటే స్కిల్స్, అదేవిధంగా లీడర్షిప్ నాకు లక్షణాలు లేకుంటే సక్సెస్ కాలేరు. ఇక్కడ చూడండి, లక్ష్యాలు సాధించాలనుకునే వారు, మరి వ్యాపారం పెంచుకోవాలనుకునే వారు స్పీడ్ తో పనిచేయాలి. స్పీడ్ తో, ఎంత స్పీడ్ తో పనిచేస్తే అంత తొందరగా గోల్స్ చేరుకోవచ్చు. మరి ఈ ఈ యొక్క ఈ లక్ష్యాలు, ఈ ఈ కోరికలు నెరవేర్చుకోవాలంటే, స్పీడ్ తోటి పనిచేయాలంటే ఏమేం కావాలి మనకు? స్కిల్ డెవలప్మెంట్ కావాలి, అదే విధంగా లీడర్షిప్ క్వాలిటీ కావాలి.
బాగా చూడండి, ఈ రెండు ఉంటేనే ఆర్సిఎం లోపల పనిచేస్తాడు. అంటే పైన చెప్పినట్టు అమెరికా పోవాలనుకుంటే అమెరికా పోవాలని డెస్టినేషన్ ఉంది. మరి ఏ వెహికల్ సెలెక్ట్ చేసుకుంటాం మనం? అమెరికా పోవాలంటే ఫ్లైట్ సెలెక్ట్ చేసుకుంటాం. అంతేగాని బైక్ను సెలెక్ట్ చేసుకుంటామా? మనం బైక్ సెలెక్ట్ చేసుకుంటే అమెరికా పోతామా? పోలేము. మరి ఈ స్పీడ్ ఉన్న వెహికల్ మనం సెలెక్ట్ చేసుకుంటాము, ఎటువంటి ఫ్లైట్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం వెళ్తాం. అదే విధంగా ఇక్కడ గోల్స్ మన చిన్నవి పెట్టుకుంటే చిన్న వెహికల్ సెలెక్ట్ చేసుకుంటాము. అదే విధంగా పెద్ద గోల్స్ పెట్టుకుంటే మనం ఆల్రెడీ గోల్స్ పని చేస్తాం, రెగ్యులర్ చేసే పనితో గోల్స్ నెరవేర్తలేవు. మరి ఆర్సిఎం సిస్టాన్ని నమ్ముకుంటే ఇక్కడ స్కిల్స్ ను అదే విధంగా లీడర్షిప్ రెండింటిని నేర్చుకుంటే ఈ యొక్క మనం అనుకున్నటువంటి గోల్స్ నెరవేర్చుకోవచ్చు. ఇక్కడ లీడర్షిప్ క్వాలిటీ స్కిల్స్ అంటే మీకు తెలుసా ఆల్రెడీ, ప్రొడక్ట్ నాలెడ్జ్, అదే విధంగా ఎలా మోటివేషన్ చేయాలి, ఇవన్నీ కూడా స్కిల్స్ కిందకి వస్తాయి. నేను ఈరోజు లీడర్షిప్ క్వాలిటీ గురించి చెప్తా. మన ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్, చూడండి ఒక్కసారి ఖచ్చితంగా మన మనసులో ఉంచుకోవాలండి. ఏంది క్వాలిటీ అంటే, చూడండి లీడర్ ఎంత నైపుణ్యము మరియు బాధ్యతాయుతంగా ఉంటే జట్టు మరింత ముందుకు పోతుంది. ఎవరైతే లీడర్ నా 2 లెగ్గులు 3 లెగ్గులు చేసిరా, 2 లెగ్గులు చేసిరా, 4 లెగ్గులు చేసిరా, వాటి మీద అక్కడ లీడర్లు తయారు కావాలి, అక్కడ బిజినెస్ పెరగాలంటే మీరు ఎంత నైపుణ్యాన్ని, మీ లోపల ఏం స్కిల్స్ ఉన్నాయి, స్కిల్స్ ని బట్టి అదే విధంగా మీరు రెస్పాన్సిబిలిటీ ఎంత తీసుకుంటారు వర్క్ లోపల, దీన్ని చూసి మీ యొక్క టీం మిమ్మల్ని ఫాలో అవుతుంది. తర్వాత అదే విధంగా మీరు బాధ్యత వహించే అలవాటు ఎంతగా పెంచుకుంటే మీ ప్రభావం మీ టీం పైన అంతగా ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అండి, బాధ్యత తీసుకోవాలి. తీసుకుంటేనే మీ కింది వాళ్ళు వాళ్ళ కింది వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటారు. కాబట్టి బాధ్యత వహించేటువంటి అలవాటు ఉండాలండి, జవాబుదారీతనం ఉండాలి. తర్వాత ఆర్సిఎం లో లీడర్ గా ఎదగాలనుకునేటువంటి వ్యక్తి ఖచ్చితంగా చూడండి, ఆర్సిఎం లోపల బాగా డబ్బులు సంపాదించాలి, అదేవిధంగా మంచి పేరు రావాలి, నా టీం లోపల నా అందరు గుర్తుపట్టాలి, నా టీంకి ఆదర్శంగా ఉండాలంటే ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. 6 బేసిక్స్, అదేవిధంగా 7 కార్డినల్ రూల్స్, అదేవిధంగా 8 కోర్ స్టెప్స్, ఇవి నేర్చుకొని పాటిస్తేనే లీడర్ గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డ్రెస్ కోడ్ లో ఉంటూ జూమ్ మీటింగ్ మరియు సెమినార్ తీసుకొని విధంగా తయారు కావాలండి. అంటే ఇక్కడ డ్రెస్ కోడ్ ఖచ్చితంగా, ఇప్పుడు నేను చూడండి డ్రెస్ కోడ్ లో ఉన్నా, మీరు ఎప్పుడైనా బయటికి ఫీల్డ్ వర్క్ వెళ్ళినా, అదే విధంగా జూమ్ మీటింగ్ తీసుకుంటున్నా, సెమినార్కి వెళ్ళినా కూడా డ్రెస్ కోడ్ ని మెయింటైన్ చేస్తూ జూమ్ మీటింగ్ తీసుకునే విధంగా తయారు కావాలండి. వినే విధంగా కాదు, వినడం ఈజీ, తీసుకోవడం ఎంత కష్టం. ఇప్పుడు నేను మీటింగ్ తీసుకుంటున్నా, ఈ విధంగా మీటింగ్ తీసుకునేటువంటి స్కిల్ ను మీరు సంపాదించుకోవాలి. అదే విధంగా సెమినార్ తీసుకునేటువంటి స్కిల్స్ ను మనం తయారు చేసుకొని ఎక్కువ స్టేషన్లు పెంచుకొని మనము, అంటే కింద స్టేషన్స్, అంటే ఒక స్టేషన్ దగ్గర కనీసం లక్ష బిజినెస్ కావాలి. అట్లా కొన్ని స్టేషన్స్ ఎన్ని వీలైతే దేశం మొత్తం మీద కూడా స్టేషన్స్ పెంచుకొని పనిచేయాలండి. ఇవి లీడర్ యొక్క క్వాలిటీస్. తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్షన్ ఆఫ్ బిజినెస్ పాయింట్ ఫర్ గ్రోత్, మనం ఇక్కడ బిజినెస్ గ్రోత్ ఎట్లా పెంచుకునే దాని మీద పనిచేయాలండి. కంపల్సరీ గ్రోత్, ఎవ్రీ మంత్ గ్రోత్ ఉండాలి. ఇక్కడ కనీసం మినిమం 2 lakhs ఉండాలి. కింద డెప్త్ మీద పనిచేయాలండి. ఇక్కడ ఫస్ట్ యూ అనేది మనము కింద డిడి అంటే డెప్త్, కింద డెప్త్ చివరి డెప్త్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని అతన్ని బిగినర్ చేద్దామా, స్టార్టర్ చేద్దామా, ఏం చేద్దామా అని ఫిక్స్ అయిపోయి వాటి మీద పనిచేస్తూ పైన కూడా బీలు ఓపెన్ చేయించి వాళ్ళతో కూడా బిజినెస్ చేయించగలిగితే ఇక్కడ సక్సెస్ కావచ్చు. ఇక్కడ సెలెక్షన్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్, ఎట్లా చేస్తే మనకు బిజినెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చూడండి, కీసోల్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి మన దగ్గర బ్రహ్మాండంగా. ఓన్లీ కీసోల్ ప్రొడక్ట్స్ మీద కూడా, అంటే లేడీస్ ఓన్లీ కీసోల్ ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని కూడా ఉండవాళ్ళు ఉంటారండి. కీసోల్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా నాలెడ్జ్ ఇవ్వాలి. అదేవిధంగా ఓన్లీ న్యూట్రి ఛార్జ్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారండి. గామా ఒరిజినల్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. అర్థ సంజీవిని మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. గుడ్ డాట్ ప్రొడక్ట్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉండాలండి. అదేవిధంగా ట్రైనింగ్స్ తీసుకోవాలి, సెమినార్స్ తీసుకోవాలి, ట్రైనింగ్స్ అటెండ్ కావాలి, సెమినార్స్ అటెండ్ కావాలి, జూమ్ మీటింగ్స్ తీసుకోవాలి, జూమ్ మీటింగ్స్ అటెండ్ కావాలి. అదేవిధంగా కొత్త కొత్త షాపులు డౌన్లైన్ ఓపెన్ చేయించే ప్రయత్నం చేయాలి లేని షాప్ లేని దగ్గర. అదేవిధంగా కొత్త కొత్త స్టేషన్స్ అది చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి, పని చేయాలి. అదేవిధంగా డైమండ్ క్లబ్ లో ఎంతమంది వస్తున్నారనేది చూడాలండి. మీ యొక్క టీం లోపల ఎంతమంది డైమండ్ క్లబ్ మెంబర్స్ వస్తే అంత తొందరగా 10 తారీఖు లోపల బిజినెస్ అవుతుంది. అదేవిధంగా ఎంతమంది న్యూ పిన్ అచీవర్స్ అనేది టార్గెట్ పెట్టుకొని ఇట్లా పనిచేస్తే మనం ఇక్కడ సక్సెస్ కావచ్చు. అదేవిధంగా స్టార్ట్ ఫ్రమ్ 100% ప్రోడక్ట్ యూస్, ప్రతి ఒక్కరు కూడా ఆర్సిఎంలకు ఎంటర్ అయినటువంటి వ్యక్తి
100% ప్రొడక్ట్ యూజ్ చేస్తూ స్టార్ట్ చేయాలండి. ఏదో 500, 600, 1000 కొంతమందిని చూస్తే నవ్వు వస్తుందండి. రూ. 100 నాకు డబ్బులు వస్తలేవు అంటారు. అంటే తను చేసేది ఒక పని, కింది నుంచి మాత్రం డబ్బులు కావాలి. బయటి వస్తువులు వాడతా అంటాడు, తన ఆర్సెం వస్తువులు వాడాడు, కానీ డబ్బులు మాత్రం కావాలి. అటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇక్కడ చేయనటువంటి ప్రతి వ్యక్తి నీతి నిజాయితీగా 100% ప్రొడక్ట్ వాడాలి. అన్ని ప్రొడక్ట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. తర్వాత మెల్లమెల్లగా 2005 పీవీ, అదేవిధంగా 5,000 పీవీ, మెల్లమెల్లగా 10,000 పీవీ పెరిగే విధంగా చేయాలండి. కింద టీమును కూడా అదే విధంగా ప్రతి ఒక్కరు 2,500 తీసుకురండి. ఆ తర్వాత మెల్లమెల్లగా 5,000కి తీసుకెళ్ళండి. ఆ తర్వాత 10,000కి తీసుకెళ్ళండి. ఈ విధంగా చేసుకుంటే కింద బిజినెస్ పెరిగి మనము సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ డెప్త్ మీద పనిచేయాలండి. నెక్స్ట్ తీసుకుంటే చూడండి, ఇక్కడ టార్గెట్ పెట్టుకుని పనిచేయాలి. చాలా మంది టార్గెట్ లేకుండా పనిచేస్తారండి. టార్గెట్ ఒకటే ఒకటండి. మొన్న బీసీ సార్ చెప్పిండు, టార్గెట్ టార్గెట్ టార్గెట్. ఏం టార్గెట్ అది? రాయల్టీ టార్గెట్. రాయల్టీ 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 రాయల్టీ. పడుకున్న రాయల్టీ, లేచిన రాయల్టీ, మాట్లాడిన రాయల్టీ, విన్న రాయల్టీ. ఈ విధంగా రాయల్టీ టార్గెట్ పెట్టుకుని పనిచేయాలండి. ఆర్సెంలోకి వచ్చినాం పోయినాం కాదు, వచ్చి సక్సెస్ అయినా కాలేదా అన్నది ఇంపార్టెంట్ అండి. కాబట్టి రాయల్టీ టార్గెట్ పెట్టుకుని పనిచేయాలి. చూడండి, ఇక్కడ రాయల్టీ అంటే చాలా మంది తెలియని వాళ్ళు ఉన్నారండి. ఏం లేదు, ఇక్కడ మినిమం 2 లెగ్గులు అండి. ఎక్కువ బిజినెస్ దాన్ని నడిచేదాన్ని మెయిన్ లెగ్ అంటారు. మిగతా వాటిని అదర్ లెగ్స్ అంటారు. 2 కానీ 3 కానీ 4 కానీ 10 లెగ్గులు ఉన్నా సరే అవన్నీ కలిపి ఒక లెగ్ కింద తీసుకుంటుంది కంపెనీ. మెయిన్ లెగ్ లోపల 3,50,000 పీవీ జరిగి అదర్ లెగ్స్ అన్ని కలిపి 1,15,000 గిట్ట జరిగింది అనుకోండి, అప్పుడు రాయల్టీలకు ఎంటర్ అవుతారు. ఈ రాయల్టీ లోపల అంటే 3,50,000 మీద 3% రాయల్టీ ఇస్తారండి. అదేవిధంగా 1,15,000 మీద పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. అదేవిధంగా 350 మీద రాయల్టీ వస్తుంది. ఇది ఫస్ట్ లెవెల్ అండి రాయల్టీ లోపల. రెండోది వచ్చి మెయిన్ లెగ్ లోపల 3,50,000, అదేవిధంగా అదర్ లెగ్స్ అని కలిపి 1,70,000 ప్లస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ రాయల్టీ వచ్చేసి 4.5% రాయల్టీ వస్తుందండి. అంటే మొదటిసారి 3% అప్రాక్సిమేట్లీ ఒక 25,000 ఇన్కమ్ వస్తుంది. రెండోసారి చేస్తే ఇక్కడ కనీసం 30,000 పైన ఇన్కమ్ వస్తుందండి. నెక్స్ట్ 3,50,000, అదే విధంగా అదర్ లెక్స్ అని కలిపి 2,60,000 ప్లేస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 6% రాయల్టీ. ఇది దాదాపు 35,000 వరకు ఇన్కమ్ వస్తుందండి. నెక్స్ట్ 350, నెక్స్ట్ 350. ఎప్పుడైతే 2 లెగ్గులు, మెయిన్ లెగ్ 3,50,000, మిగతా అన్ని లెగ్గులు కలిపి 3,50,000 జరిగిందనుకో, అప్పుడు 8% రాయల్టీ అండి. మరి రాయల్టీ ఏదనేది మీరు గోల్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ రాయల్టీ కోసమే పనిచేయాలండి. రాయల్టీ రాయల్టీ రాయల్టీ. మీ కింద ఉన్న వాళ్ళకు కూడా రాయల్టీ గురించే చెప్పండి. మీరు రాయల్టీ, మీ కింద వాళ్ళు రాయల్టీ. రాయల్టీ పదం వాడండి, పని చేస్తారు. ఊరికే బిగినరు బిగినరు బిగినర్ అనకండి, బిగినర్గానే ఉండిపోతుంది. కాబట్టి రాయల్టీ టార్గెట్ పెట్టుకుని పని చేద్దాం మనం. ఇక్కడ ఒక చిన్న పిక్చర్ అండి. మీరు ఇది ఎట్లా ఉంటుందంటే ఒకసారి చూడండి, నవ్వు వస్తుంది, తర్వాత నాలెడ్జ్ కూడా వస్తుంది. చూడండి, ఇక్కడ మొదటి పిక్చర్లో చూడండి, ఒక నత్త ఉంది, ఒక క్రాకడైల్ అంటే తెలుసు కదా, ముసలి. ఒక ముసలి ఉంది అక్కడ, ఒక నత్త ఉంది. ముసలి నత్తని తిందాం అనుకుంది, తినాలి. నా దగ్గర నుంచి ఎక్కడ తప్పించుకోబోతుంది అది అని చెప్పి నత్త కోసం వెయిట్ చేస్తుంది. నత్త తెలుసుగా మీకు ఎంత ఎంత స్పీడ్ నడుస్తుందో తెలుసుగా మీకు. నత్త కదిలినట్టు కూడా కనిపించేది. అయితే ఈ మొదటి పిక్చర్లో చూస్తూ ఉంది ముసలి, నత్త మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. మెల్లమెల్లగా రెండో పిక్చర్ చూడండి, నత్త మెల్లమెల్లగా 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 నడుచుకుంటూ వస్తుంది. రోజులు గడుస్తున్నాయి, మొసలు అక్కడనే ఉంది, కదులుతలేదు. నెక్స్ట్ మూడో పిక్చర్ చూడండి, మెల్లమెల్లగా మెల్లమెల్లగా దాని దగ్గరకు వచ్చింది. అప్పటి వరకు ఇది చచ్చిపోయింది. చూడండి ఇక్కడ, అంటే సోమరితనము ఉండడం వల్ల, అంటే లేజినెస్ తోటి ఏమైపోయింది, ముసలి ఆహారం దొరకగా చచ్చిపోయింది. అంటే ఆహారం కోసం వెళ్ళాలి కానీ వచ్చినాక తింటా వచ్చినాక తింటా వచ్చినాక తింటా అంటే దాని నడకకు దీని బద్ధకానికి సరిపోయే చచ్చిపోయింది. మరి ఇలా మనము రాయల్టీ కోసము ఎదురు చూసుకుంటుందామా, రాయల్టీ దగ్గరికి వెళ్దామా, కష్టపడదామా, లేకపోతే అలానే చూసుకుంటూ కూర్చుందామా? కిందోళ్ళు అప్లైన్ చేసుకుంటూ పోతాడు, నాకు బిజినెస్ అవుతుంది అప్పుడు వచ్చినాక రాయల్టీ తీసుకుంటా అని చెప్పి అనుకుంటూ అనుకుంటూ అనుకుంటుందామా? అప్లైన్ ఏం చేస్తాడండి, ఒక లెగ్ కింద చేంజ్ చేసుకుంటూ పోతాడు, తన డ్రీమ్ కోసం చేస్తాడు కానీ ఇంకో గ్రూప్ లో పనిచేయడు. కాబట్టి ఖచ్చితంగా మొదటి నుంచి 2 లెగ్గల మీద పనిచేస్తే, మనము లేజినెస్ లేకుండా, సోమర్తనం లేకుండా పనిచేస్తే మనం సక్సెస్ కావచ్చు. ఇంకా రెండో పిక్చర్ చూడండి, ఇక్కడ ఈ పిక్చర్ లోపల చూడండి, ఇక్కడ సెకండ్ సైడ్ రైట్ సైడ్ ఒక చెట్టు నుంచి నీళ్ళండి. నీళ్ళు ఆ డ్రాప్ కూడా కింద పడనీయకుండా పక్షి తీసుకెళ్తుంది నీళ్ళు. అంటే ఒక్క డ్రాప్ కింద పడకముందే ఆ పక్షి ఆ నీటిని తీసుకుంటుంది. మరి
అలా ఉంటే బాగుంటుందా, ఈ ముసలి మాదిరిగా ఉంటే బాగుంటుంది అనేది ఒక్కసారి ఆలోచించండి. షార్ప్నెస్ ఉంటే మనం సక్సెస్ అవుతాము. లేజినెస్ గా ఉంటే ఎప్పటికీ సక్సెస్ కాము. మన రాయల్టీ అనేది జీవిత కలగా మిగిలిపోతుందండి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉంటూ ఖచ్చితంగా రాయల్టీ లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ లీడర్షిప్ లక్షణాలు పెంచుకుంటూ స్కిల్స్ పెంచుకుంటూ మనం ఈ యొక్క రాయల్టీ అనే దాన్ని మనం చేరుకోవాలి. అందరు చేరుకుంటారని నేను అనుకుంటున్నా. ఓపికగా విన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే సార్. ఈ యొక్క మీటింగ్ నేను చాలా మటుకు చెప్పడానికి ప్రయత్నం చేసిన